Hello, welcome to the class. So yesterday we learnt about రెండు రోజుల క్రిందట we learnt about the parts of speech. Okay, parts of speech. They are 18 number అని చెప్పాను. నిన్న yesterday we learnt about noun and pronoun. Noun is the name of a person, place, animal or a thing. Okay, అలాగే ideas. అలాగే ప్రొనౌన్ ఈజ్ వర్డ్. దేనికి యూజ్ చేస్తారు? ప్రొనౌన్ ఈజ్ వర్డ్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ అ నౌన్. నౌన్ కి బదులుగా వాడేది. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. మళ్ళీ రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. రాము ఈజ్ స్టడింగ్ క్లాస్ 5th అని వచ్చే బదులు రాము ఈజ్ ఎ గుడ్ బాయ్ ఒకసారి యూజ్ చేసాం, అతని గురించే చెప్తున్నాం కాబట్టి హీ. మళ్ళీ రాము యూజ్ చేసే బదులు హీ ఈజ్ స్టడింగ్ 5th క్లాస్. ఓకే, సో బాయ్ అబ్బాయి గురించి చెప్తున్నాం కాబట్టి ప్రొనౌన్ అంటారు. సో నౌన్ బదులుగా వాడేది ప్రొనౌన్. ఎగ్జాంపుల్ వచ్చి హీ, షీ, ఇట్. ఓకే, హీ, షీ, ఇట్ ఇంకా ఉన్నాయి కదా అవి. దే వాళ్ళ బదులుగా. ఓకే, సో ద నెక్స్ట్ వన్ విల్ గో విత్ అడ్జెక్టివ్. నెక్స్ట్ థర్డ్ వచ్చి అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఈజ్ అ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్. నౌన్ కి బదులుగా ప్రొనౌన్ కి బదులుగా వాడేదే అడ్జెక్టివ్. ఓకే, నౌన్ కి బదులుగా ప్రొనౌన్ కి బదులుగా వాడేదే అడ్జెక్టివ్. ఓకే, అడ్జెక్టివ్ చూడండి. ఇట్ డిస్క్రైబ్స్ ఆర్ మాడిఫైస్. మాడిఫైస్ అన్న డిస్క్రైబ్ దాని గురించి చెప్పేదే అడ్జెక్టివ్ అన్నమాట. ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్. నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ డిస్క్రైబ్ చెప్పేదే అడ్జెక్టివ్. క్వాలిటీ, క్యారెక్టరిస్టిక్స్. ఎగ్జాంపుల్ చూడండి ఎలా డిస్క్రైబ్ చేస్తుంది, ఏమేమి డిస్క్రైబ్ చేస్తుందంటే దాని యొక్క సైజ్, కలర్, ఏ క్వాలిటీ, ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్. ఓకే, క్వాంటిటీ మన ఒక ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అంటే చెప్తారు కదా, అది క్వాంటిటీ. ఎంత క్వాంటిటీ, ఎంత క్వాలిటీ, ఎలాంటి క్వాలిటీ, హ్యాపీనెస్, మన ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇవన్నీ సైజ్, కలర్ ఇవన్నీ కూడా డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఆల్ దిస్. ఓకే, మోడిఫైస్ ఆర్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. నౌన్ యొక్క ప్రొనౌన్ యొక్క సైజ్, కలర్ ఇవన్నీ అనమాట డిస్క్రైబ్ చేసేదే అడ్జెక్టివ్. సో ఇట్స్ ద వర్డ్ యూజ్డ్ ఆర్ డిస్క్రైబ్స్. అడ్జెక్టివ్ ఈస్ ద వర్డ్ which describes a noun or a pronoun. Adjective ఏంటి? It describes or modifies a noun or pronoun. సో adjective ఏంటి? నౌన్ గురించి ప్రొనౌన్ గురించి చెప్పేదే adjective. Okay, I'll send the photo also. Then we'll go with the okay, the next one is the verb. వర్బ్ అంటే క్రియ. మనం చేసే పనిని చెప్పేదే వర్బ్ అంటారు. మనం ఏ పని అయినా చేస్తాము, ఏ పని అయితే చేస్తాము. యాక్షన్ వర్డ్, ఏ యాక్షన్ చేస్తామో. ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నా మీకు, టీచింగ్ ఈజ్ ఎ వర్బ్. ఓకే, నేను టీచ్ చేస్తున్నా, ఇట్ ఈజ్ ఎ వర్బ్. మీరు చూస్తారు, యు ఆర్ సీయింగ్, చూస్తున్నారు కదా, ఇట్ ఈస్ ఎ వర్బ్. సో మనం ఏ పని అయితే చేస్తామో దాన్ని వి కాల్ ఇట్ వర్బ్. అ వర్బ్ ఈజ్ అన్ డూయింగ్ ఆర్ యాక్షన్ వర్డ్స్. డూయింగ్ వర్డ్ ఆర్ యాక్షన్ వర్డ్. మనం చేసే యాక్షన్ గురించి చెప్పేదే వర్బ్. చేసే పనిని చెప్పేదే వర్బ్. మనం ఏ పని అయితే చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ as వర్బ్. A verb is a doing word or an action word. మనం చేసే పని, మనం చేసే యాక్షన్ ని చెప్పేదే వర్బ్. ఎగ్జాంపుల్ చూడండి, ప్లే ఆడటం. ఆడటం ఇస్ ఏ వర్బ్. ఎందుకు? పని చేస్తున్నారు.
కుక్, ఈట్, ఈట్ తింటున్నాం, డాన్స్ చేయటం, కుకింగ్, ఇవన్నీ కూడా వర్బ్స్ అంటారు. చేసే పనిని వర్బ్ అంటారు. ఓకే, సో దిస్ అండ్ ఈరోజు 2 నేర్చుకున్నాం. వాట్ ఆర్ ద అదర్ వన్, వాట్ ఆర్ ద స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? వన్ ఈస్ అడ్జెక్టివ్ అండ్ వర్బ్. నిన్న నేర్పుచ్చినవి ఏంటి? నౌన్, ప్రొనౌన్. టుడే వాట్ వి లెర్న్ట్ ఈస్ అడ్జెక్టివ్, వర్బ్. ఓకే, 4 నేర్చుకున్నాం ఇప్పటికి. సో బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ and bye. Have a good day. Bye.